Polytechnic coaching classes. Welcome to VKR Polytechnic coaching classes. Today topic is similar triangles. Today topic is similar triangles. Today topic is similar triangles. Similar figures. Similar two figures having the same shape but are not necessarily of the same size are called similar figures. సో సిమిలర్ ఫిగర్స్ అంటే ఏంటి అంటే ఖచ్చితంగా సిమిలర్ ఫిగర్స్ అని చెప్పాలి అంటే మనకి ఎలా ఉండాలి అంటే మనకి టూ ఫిగర్స్ కంపల్సరీ ఉండాలి. ఆ టూ ఫిగర్స్ తీసుకుంటే దాని యొక్క షేప్ అనేది సేమ్గా ఉండాలి కానీ సైజ్ అనేది సేమ్గా ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో అలాంటి ఫిగర్స్ మనం ఏం చెప్తాము అంటే సిమిలర్ ఫిగర్స్ అంటాము. Congruent figures. Two figures are said to be congruent if they have same shape and size. సో మనకి దీని కూడా కాంగ్రెంట్ ఫిగర్స్ చెప్పాలి అంటే దీంట్లో కూడా మనం ఖచ్చితంగా టూ ఫిగర్స్ తీసుకోవాలి. ఆ టూ ఫిగర్స్ తీసుకుంటే దాని యొక్క షేప్ సైజ్ రెండు కూడా టూ ఫిగర్స్ కూడా సేమ్గా ఉంటాయి. వాటిని మనం ఏం చెప్తామంటే కాంగ్రెంట్ ఫిగర్స్ అని చెప్పి అంటాం అనమాట. Note point. Two congruent figures are similar, but two similar figures need not be congruent. సో టూ కాంగ్రెంట్ ఫిగర్స్ తీసుకుంటే అవి రెండు మనకు ఖచ్చితంగా ఏమవుతాయి అంటే సిమిలర్ అవుతాయి. బట్ కానీ టూ సిమిలర్ ఫిగర్స్ తీసుకుంటే ఆ ఫిగర్స్ అనేవి కాంగ్రెంట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకి సిమిలర్ అంటే మనకి ఏం తెలుసు అంటే షేప్ ఒక్కటే ఉంటే దాని యొక్క షేప్ మాత్రం సేమ్గా ఉంటే ఆ ఫిగర్స్ని సిమిలర్ ఫిగర్స్ అంటాము. షేప్తో పాటు సైజు కూడా మనకి సేమ్గా ఉంటే వాటిని కాంగ్రెంట్ ఫిగర్స్ అంటాం. సో కాంగ్రెంట్ ఫిగర్స్లో మనకి షేప్ కనిపిస్తుంది, సైజ్ కనిపిస్తుంది కాబట్టి కాంగ్రెంట్ ఫిగర్స్ అనేవి సిమిలర్ ఫిగర్స్ అనేవి ఖచ్చితంగా అవుతాయి. అయితే సిమిలర్ ఫిగర్స్ అనేవి కాంగ్రెంట్ ఫిగర్స్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే సిమిలర్ ఫిగర్స్ అంటే షేప్ ఒక్కటే ఉంటుంది. సో సైజ్ అనేది మనకి కొన్నిటికి సేమ్గా ఉండొచ్చు, కొన్నిటికి ఉండకపోవచ్చు. సో కాబట్టి ఏమవుతుందంటే ఖచ్చితంగా కాంగ్రెంట్ ఫిగర్స్ అనేవి సిమిలర్ ఫిగర్స్ కంపల్సరీ అవుతాయి. సో సిమిలర్ ఫిగర్స్ అనేవి కాంగ్రెంట్ ఫిగర్స్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో అదే నోట్ పాయింట్ ఇక్కడ రాశాను. Note points. Basic proportionality theorem or Thales theorem. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఆర్ థేల్స్ థియరం అంటే మీనింగ్ ఏంటంటే ఇఫ్ ఏ లైన్ ఈజ్ డ్రాన్ parallel to one side of a triangle to intersect the other two sides in distant points, then other two sides are divided in the same ratio. సో ఇది మనకి ఏం చెప్తుంది అంటే ఇఫ్ ఏ లైన్ ఈజ్ డ్రాన్ parallel to one side of a triangle. సో అంటే ఒక ట్రయాంగిల్కి మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము. సో ఈ ట్రయాంగిల్లో మొత్తం మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయంటే మొత్తం మనకి 3 సైడ్స్ ఉంటాయి. ఒకటేమో ఏబి అనే సైడ్ ఉంది, నెక్స్ట్ సైడ్ ఏమో బీసీ సైడ్, నెక్స్ట్ సైడ్ ఏసీ సైడ్. సో మొత్తం 3 సైడ్స్ ఉన్నాయి. అయితే ఈ 3 సైడ్స్లో మనకు నచ్చిన ఒక సైడ్ తీసుకుని ఆ సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ని మనం ఇంటర్సెక్ట్ చేస్తే సో దాన్ని రాశాడు ఇఫ్ ఎ లైన్ ఈజ్ డ్రాన్ parallel to one side of a triangle to intersect the other two sides in distinct points. ఒక సైడ్కి ప్యారలల్గా ఇంకొక సైడ్ని మనం ఇంటర్సెక్ట్ చేస్తున్నాము. సో ఆ సైడ్ అనేది మనకి ఏమవుతుందంటే అనదర్ టూ సైడ్స్కి డిస్టింక్ట్ పాయింట్ దగ్గర అది ఇంటర్సెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మనం బీసీ అనే లైన్ తీసుకున్నాము. ఈ బీసీ అనే లైన్కి ప్యారలల్గా ఒక లైన్ని డ్రా చేసాం. సో ఈ బీసీ అనే డిఈ అని అంటే బీసీకి ప్యారలల్ లైన్ మనకి ఏమవుతుందంటే డిఈ అవుతుంది. సో ఈ డిఈ అనే లైన్ మనం ఎలా రాసామంటే ఏబి అనే సైడ్కి ఏసీ అనే సైడ్కి ఒక డిస్టింక్ట్ పాయింట్ దగ్గర ఏం చేసామంటే ఇంటర్సెక్ట్ చేసాం. ఆ ఇంటర్సెక్ట్ చేసిన ఈ డిఈ అనే లైన్ మనకి ఏమవుతుందంటే బీసీ అనే సైడ్కి ప్యారలల్ లైన్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం బీసీ అని ఒక సైడ్కి ప్యారలల్ లైన్ ఒక లైన్ మనం ఇంటర్సెక్ట్ చేస్తే మనకి ఏమవుతుందంటే అనదర్ టూ సైడ్స్ ఏమైతే ఉన్నాయో ఆ రెండు కూడా సేమ్ రేషియోలో డివైడ్ అవుతాయి అనమాట. సో ఎప్పుడైతే మనం డి అనే లైన్ని మనం ఇంటర్సెక్ట్ చేసామో ఏబి అనే లైన్ అనేది ఏడి కింద నెక్స్ట్ డిఈ కింద డివైడ్ అయిపోయింది. ఈ రెండు రేషియోస్ కూడా మనకి ఎలా ఉంటాయి అంటే సేమ్గా ఉంటాయి. నెక్స్ట్ ఏసీ అనే లైన్ అనేది
ఏఈ కింద డివైడ్ అయింది, నెక్స్ట్ ఈసీ కింద డివైడ్ అయింది. సో ఎప్పుడైతే బీసీ అనే లైన్కి ప్యారల్గా డి అనే లైన్ మనం డ్రా చేస్తామో సో మనకి ఏబి అనే లైన్ బీసీ అనే లైన్ మనకి ఏమవుతుంది సేమ్ రేషియోలో డివైడ్ అవుతుంది. సో దీన్ని మనం ఎలా రాసామంటే బిఈ లైన్ ప్యారలల్ టు బీసీ, డిఈ ప్యారలల్ టు బీసీ, దెన్ ఏడి బై డిఈ, ఏడి బై డిబి ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. అమ్మ ఒకసారి ఇక్కడ కొంచెం తప్పు పడింది చూడండి, ఏడి బై డిబి ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. సో ఇదే కండిషన్, బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం కండిషన్ ఏంటంటే ఇదనమాట. సో ఎప్పుడైతే మనకి ఒక లైన్కి ఒక సైడ్కి ప్యారల్గా ఇంకొక లైన్ మనం డివైడ్ చేస్తామో, ఎప్పుడైతే ప్యారల్ లైన్ డ్రా చేస్తామో మనకి ఏమవుతుందంటే అనదర్ టూ సైడ్స్ అనేవి మనకి సేమ్ రేషియోలో డివైడ్ అవుతాయి అనమాట. సో దీన్నే మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటాం. Note point: two similar triangles. Two triangles are similar if their corresponding angles are equal, their corresponding sides are in the same ratio. సో మనం టూ ట్రయాంగిల్స్ తీసుకుని సిమిలర్ చెప్పాలంటే ఖచ్చితంగా మనకి టూ ఫిగర్స్ ఉండాలి. ఇక్కడ మనం సిమిలర్ ట్రయాంగిల్స్ చెప్తున్నాం కాబట్టి టూ ట్రయాంగిల్స్ తీసుకుంటాము. ఆ రెండు ట్రయాంగిల్స్ కూడా మనకి ఏం అవ్వాలంటే సిమిలర్గా ఉండాలి. సిమిలర్ అవ్వాలి అంటే అవి దాని యొక్క షేప్ సైజ్ రెండు కూడా సేమ్గా ఉండాలి. సో అలా సేమ్గా ఉన్న టూ ట్రయాంగిల్స్ తీసుకుంటాము. ఆ టూ ట్రయాంగిల్స్ మనం సిమిలర్ అని చెప్పి ఎప్పుడు చెప్తాము అంటే దేర్ కరస్పాండింగ్ లైన్స్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే మనం టూ ట్రయాంగిల్స్ తీసుకుంటే ఆ ట్రయాంగిల్స్లో మొత్తం 3 యాంగిల్స్ ఉంటాయి. సో దీంట్లో ఉన్నటువంటి ఫస్ట్ యాంగిల్ అనేది దాంట్లో ఉన్న సెకండ్ యాంగిల్ తోటి యాంగిల్స్ సేమ్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో వాటిని అలా ఉన్న నెక్స్ట్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. సో మనకు ఖచ్చితంగా తీసుకున్న ట్రయాంగిల్లో మనకి సైడ్స్ కూడా ఉంటాయి. సో ఆ సైడ్స్ చూసుకుంటే దీంట్లో ఉన్నటువంటి మొత్తం 3 సైడ్స్ ఉన్నాయి. ఏబికి కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుందంటే డిఈ అవుతుంది, ఏసీకి కరస్పాండింగ్ సైడ్ ఏమో డిఎఫ్ అవుతుంది, బీసీకి కరస్పాండింగ్ సైడ్ ఏమో ఈఎఫ్ అవుతుంది. సో ఈ రెండు కూడా మనకి ఎలా ఉంటాయి అంటే సేమ్ రేషియోలో ఉంటాయి. సో యాంగిల్ ఏ అనేది ఈక్వల్స్ టు యాంగిల్ డి అవుతుంది, యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ ఈ అవుతుంది, యాంగిల్ సి ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్ అవుతుంది. సో అంటే మనకు టూ ట్రయాంగిల్స్ తీసుకుంటారు, రెండింటి సిమిలర్ ఎప్పుడు చెప్తామంటే దాని కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉన్నప్పుడు, దాని కరస్పాండింగ్ సైడ్స్ అనేవి సేమ్ రేషియోలో ఉన్నప్పుడు టూ ట్రయాంగిల్స్ని సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాము. The ratio of the areas of two similar triangles is equal to the squares of the ratio of their corresponding sides. టూ సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకున్నాము. సో ఖచ్చితంగా మనకి ఈ ట్రయాంగిల్కి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. దీని యొక్క రేషియో అనేది మనకి ఏమవుతుందంటే దేనికి ఈక్వల్గా ఉంటుంది అంటే ఏరియా ఆఫ్ triangle DEF by area of triangle ABC equals to, సో ఇక్కడ మనం చెప్పింది ఈక్వల్ టు ద స్క్వేర్స్ ఆఫ్ రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. సో ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఏమవుతుందంటే ఏబి అవుతుంది. సో ఏబి యొక్క కరస్పాండింగ్ సైడ్ మనకి ఏమవుతుందంటే డిఈ అవుతుంది. సో ఫస్ట్ మనం ట్రయాంగిల్ డిఈఎఫ్ రాసాం కాబట్టి డిఈ అనే సైడ్కి కరస్పాండింగ్ సైడ్ మనకి ఏబి అవుతుంది. సో అంటే డిఈ స్క్వేర్ బై ఏబి స్క్వేర్ ఈక్వల్స్ టు డిఈ డిఎఫ్ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఈఎఫ్ స్క్వేర్ బై బీసీ స్క్వేర్. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే టూ సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకుంటే ఆ సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియా ఆఫ్ రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్ డిఈఎఫ్ యొక్క ఏరియా నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఈ రెండింటి యొక్క రేషియో అనేది మనకి దేనికి ఈక్వల్గా ఉంటుంది అంటే దాని యొక్క రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్కి ఈక్వల్గా ఉంటుంది. ఈ కండిషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏఏఏ సిమిలారిటీ. సో ఏఏ సిమిలారిటీ అని చెప్పి ఏం చెప్తామంటే ఇఫ్ ఇన్ టూ ట్రయాంగిల్స్ corresponding angles are equal, then their corresponding sides are in the same ratio and hence the two triangles are similar. సో ఏఏఏ సిమిలారిటీ అంటే మీనింగ్ ఏంటంటే యాంగిల్ అనమాట. మొత్తం మనం ఒక ట్రయాంగిల్ తీసుకుంటే దాంట్లో మొత్తం మనకి 3 యాంగిల్స్ ఉంటాయి. సో సిమిలర్ ట్రయాంగిల్స్ చెప్పాలంటే మనకి మినిమం 2 ఉండాలి కాబట్టి 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాము. సో దీంట్లో ఉన్నటువంటి యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. దీంట్లో మనకి యాంగిల్ డి, యాంగిల్ ఈ, యాంగిల్ ఎఫ్. If in two triangles corresponding angles are equal,
కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ డి అవుతుంది. యాంగిల్ బికి కరస్పాండింగ్ యాంగిల్ అనేది యాంగిల్ ఈ అవుతుంది. యాంగిల్ సికి కరస్పాండింగ్ యాంగిల్ అనేది యాంగిల్ ఎఫ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ తీసుకుంటామో ద కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి మనకి సేమ్గా ఉంటే దెన్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. సో ఎప్పుడైతే మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి సేమ్గా ఉంటాయో సో దాని నుంచి మనకి ఏమవుతుందంటే కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో కూడా మనకి ఎలా ఉంటుందంటే సేమ్గా ఉంటుంది అనమాట. కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఏబి అనే సైడ్కి కరస్పాండింగ్ సైడ్ డిఈ అవుతుంది. ఏసి అనే సైడ్కి డిఎఫ్ అనే సైడ్ కరస్పాండింగ్ సైడ్ అవుతుంది. ఏబి సైడ్కి కరస్పాండింగ్ సైడ్ అనేది ఈఎఫ్ అవుతుంది. సో ఎప్పుడైతే 2 సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకుంటామో ఆ ట్రయాంగిల్స్లో మనకి యాంగిల్స్ అనేవి సేమ్ కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి సేమ్గా ఉంటాయి. సో దాని నుంచి మనకి ఏమవుతుందంటే కరస్పాండింగ్ సైడ్స్ అనేవి కూడా మనకి సేమ్గా ఉంటాయి అనమాట రేషియోస్ అనేవి. సో దానికి రాసాం ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ డిఈఎఫ్ ట్రయాంగిల్ ఏ ఈక్వల్స్ టు ట్రయాంగిల్ డి ట్రయాంగిల్ బి ఈక్వల్స్ టు ట్రయాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్ సి ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయో సో దాని నుంచి మనకి ఏమవుతాయంటే కరస్పాండింగ్ సైడ్స్ ఒక రేషియో కూడా సేమ్గా ఉంటుంది. సో ఏబి బై డిఈ ఈక్వల్స్ టు బీసీ బై ఈఎఫ్ ఈక్వల్స్ టు ఏసి బై డిఎఫ్. ఎప్పుడైతే మనకి యాంగిల్స్ అనేవి సేమ్గా ఉంటాయో సో దాని నుంచి మనకి కరస్పాండింగ్ సైడ్స్ అనేవి కూడా రేషియోస్ కూడా సేమ్గా ఉంటాయి. సో అసలు 2 ట్రయాంగిల్స్ మనం ఏం చెప్తామంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. సో దాన్నే మనం ఏఏఏ సిమిలారిటీ అంటాం. ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ. ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ అంటే మీనింగ్ ఏంటంటే దీంట్లో మొత్తం మనకి ఎస్ఎస్ఎస్ అంటే ఎస్ అంటే మనకి సైడ్, దీంట్లో మొత్తం 3 సైడ్స్ తీసుకుని సో దాని నుంచి మనం దాని యొక్క సిమిలారిటీ ఎలా కండిషన్ చెప్తాం అనమాట. సో ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ ఇఫ్ ఇన్ 2 ట్రయాంగిల్స్. సో ఖచ్చితంగా మనం సిమిలారిటీ చెప్పాలంటే మనకి ఖచ్చితంగా 2 ట్రయాంగిల్స్ ఉండాలి. సో 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాము. సో ఫస్ట్ ట్రయాంగిల్ ఏమో ట్రయాంగిల్ బిఏసి, నెక్స్ట్ ట్రయాంగిల్ ఏమో ట్రయాంగిల్ ఈడిఎఫ్. సో 2 సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకున్నాము. సైడ్స్ ఇక్కడ మనం చెప్పేది మొత్తం కూడా సైడ్స్ కాబట్టి సైడ్స్ ఆఫ్ ఏ వన్ ట్రయాంగిల్ ఆర్ ప్రపోర్షనల్ టు ద సైడ్ ఆఫ్ అదర్ ట్రయాంగిల్. సో వన్ సైడ్ ఆఫ్ ఏ వన్ ట్రయాంగిల్. సో ఒక ట్రయాంగిల్ ఉంది. సో ది ఫస్ట్ ట్రయాంగిల్ ఒక సైడ్ తీసుకుంటే సో ఆ సైడ్ అనేది మనకి ఎలా ఉండాలంటే ప్రపోర్షనల్ టు ద సైడ్ ఆఫ్ అదర్ ట్రయాంగిల్. అదర్ ట్రయాంగిల్ యొక్క సైడ్కి అది మనకి ప్రపోర్షనల్గా ఉండాలి. సో ఉంటే మనకి ఏమవుతుందంటే దెన్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ మనం చెప్పుకున్న దాంట్లో కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటే దాని నుంచి రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ కూడా మనకి సేమ్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి రివర్స్లో ఉంటుంది ఏంటంటే మనకి సైడ్స్ అనేవి. సో మనకు ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్లో కరస్పాండింగ్ సైడ్స్ అనేవి మనకి సేమ్ రేషియోలో ఉంటే సో దాని నుంచి దాని కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా మనకి ఎలా ఉంటాయి అంటే సేమ్గా ఉంటాయి అనమాట. ఇన్ ట్రయాంగిల్ డిఏసి ట్రయాంగిల్ ఈడిఎఫ్ దాని యొక్క సైడ్స్ యొక్క రేషియో కాబట్టి ఏబి కరస్పాండింగ్ సైడ్ అనేది ఈడి అవుతుంది. సో బిఏ బై ఈడి ఈక్వల్స్ టు ఏసి బై డిఎఫ్ ఈక్వల్స్ టు సిబి బై ఎఫ్ఈ. సో కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో అనేది ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దాని నుంచి మనకి ఏమవుతుందంటే దాని యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి కూడా సేమ్గా ఉంటాయి. సో యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ ఈ, యాంగిల్ సి ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్. సో ఎప్పుడైతే మనకి కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయో సో దాని నుంచి కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఇలా ఉంటే వాటిని మనం ఏం చెప్తామంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. ఎస్ఏఎస్ సిమిలారిటీ. ఎస్ఏఎస్ సిమిలారిటీ ఏంటంటే 2 ట్రయాంగిల్స్ కూడా సిమిలారిటీ అని చెప్తాం. దేని బేస్ చేసుకుని చెప్తాము అంటే సైడ్ యాంగిల్ సైడ్ 2 సైడ్స్ ఉంటే ఒక యాంగిల్ ఉన్నప్పుడు సో ఆ 2 ట్రయాంగిల్స్ని సిమిలారిటీ అని ఎప్పుడు చెప్తాము అంటే ఇఫ్ ఇన్ 2 ట్రయాంగిల్స్ వన్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వన్ యాంగిల్ ఆఫ్ ద అదర్ ట్రయాంగిల్. సో ఇక్కడ మనం కూడా ఏం చేస్తామంటే 2 ట్రయాంగిల్స్ని తీసుకున్నాము. సో 2 ట్రయాంగిల్స్ తీసుకుంటే ఒక ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఒక యాంగిల్ అనేది దేనికి ఈక్వల్గా ఉండాలంటే అనదర్ ట్రయాంగిల్ యొక్క కరస్పాండింగ్ యాంగిల్కి 2 కూడా ఈక్వల్గా ఉంటే సో దెన్ ద సైడ్స్ ఇంక్లూడింగ్ దీస్ యాంగిల్స్ ఆర్ ప్రపోర్షనల్. సో దాని నుంచి మనకి ఏమవుతుందంటే యాంగిల్స్ అనేవి. సో ఇక్కడ మనం సైడ్ యాంగిల్ అని చెప్తాం కాబట్టి ఫస్ట్ దీని యొక్క యాంగిల్ తీసుకుని చెప్తున్నాము. సో ఇక్కడ ట్రయాంగిల్ ఏ అనేది ఈక్వల్స్ టు ట్రయాంగిల్ పి అయితే సో దాని నుంచి సేమ్ ఇక్కడ మనం యాంగిల్ అనేది ఎక్కడ 2 లైన్స్ని ఇంక్లూడింగ్ 2 లైన్స్ అంటే ఇక్కడ యాంగిల్ ఖచ్చితంగా మనకి ఈ 2 లైన్స్ నుంచి మనకి యాంగిల్ వచ్చింది కాబట్టి సో ఎప్పుడైతే మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి సేమ్గా ఉంటాయో దాని నుంచి మనకి ఏమవుతుందంటే సో ఏబి ఈక్వల్స్ టు పిఏ, ఏబి
సైడ్ బై పీక్యూ ఈక్వల్స్ టు ఏసీ బై పిఆర్ అవుతుంది అనమాట. సో దాన్ని రాశాను ఇక్కడ. సో ఎప్పుడైతే మనకి ఎస్ఏఎస్ సిమిలారిటీ అంటే ఏంటంటే ఒక ట్రయాంగిల్లో మన 2 ట్రయాంగిల్స్ తీసుకుంటే దాంట్లో మనకి ఫస్ట్ యాంగిల్ అనేది 2 యాంగిల్స్ కూడా సేమ్గా ఉంటే దాని నుంచి దాని కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో కూడా మనకి ఎలా ఉంటుందంటే ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఆ కండిషన్ ఇదనమాట. సో ఎప్పుడైతే అవుతుందో దాని 2 ట్రయాంగిల్స్ మనం ఏం చెప్తామంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. పైథాగరస్ థీరం. సో పైథాగరస్ థీరం అంటే ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇంతవరకు మనం చెప్పుకున్నది ట్రయాంగిల్ మాత్రమే చెప్పాము. సో ఇక్కడ ఈ థీరం చెప్పాలి అంటే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అందరికీ తెలిసిందే యాంగిల్ బి అనేది మనకి ఖచ్చితంగా మనకి 90 degrees ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఒక యాంగిల్ అనేది మనకి 90 degrees ఉంటుంది దాన్ని మనం ఏం చెప్తామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. సో ఇక్కడ మన థీరం చెప్పాలంటే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. సో ఎప్పుడైతే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటామో సో దీంట్లో మనకి ఏమవుతుందంటే 3 sides ఉంటాయి. ఫస్ట్ సైడ్ ఏమో ఏబి అవుతుంది, దాని తర్వాత సైడ్ బీసీ, నెక్స్ట్ సైడ్ ఏసీ. సో దీంట్లో ఉన్నటువంటి లార్జెస్ట్ సైడ్ ఏదైతే ఉందో ఈ ఏసీని మనం ఏం చెప్తామంటే హైపోటెనస్ అంటాము. సో దీని కండిషన్ ఏంటి అంటే ద స్క్వేర్స్ ఆఫ్ ద హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద 2 sides. సో దాన్ని మనం ఏం రాస్తామంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి కామన్ యాంగిల్ బి ఈక్వల్స్ టు 90 degrees. ట్రయాంగిల్లో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో యాంగిల్ బి అనేది మనకి 90 degrees అవుతుంది కాబట్టి సో యాంగిల్ బి ఈక్వల్స్ టు 90 degrees. సో దాని నుంచి మన కండిషన్ ఏమవుతుందంటే ఏసీ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఫామ్ అవుతుంది అనమాట. ఈ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమో ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. సో ఫస్ట్ బిట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ద సిమిలర్ ఫిగర్స్ ఆర్. కింద మనకి 4 ఆప్షన్స్ ఇచ్చేసాడు. సో ఆ 4 ఆప్షన్స్లో మనకి ఏది కరెక్ట్ అవుతుందో ఏ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతుందో చెప్పమంటాడు మనకి. సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఏమో మనకి స్క్వేర్ ఫార్మ్స్ ఇచ్చాడు, నెక్స్ట్ ఏమో సర్కిల్స్ ఇచ్చాడు, థర్డ్ ఏమో మనకి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఇచ్చాడు, ఫోర్త్ ఏమో ఆల్ ఇచ్చాడు. సో దీంట్లో మనకి ఏమవుతుందంటే స్క్వేర్స్ తీసుకున్నా అవి రెండు కూడా మనకి సిమిలర్ ఫిగర్స్ అవుతాయి. సిమిలర్ ఫిగర్స్ అంటే మనకి దాని యొక్క షేప్ అనేది సేమ్గా ఉండాలి. సో స్క్వేర్ ఫామ్ తీసుకుంటే ఆ రెండు కూడా మనకి ఏమవుతాయి అంటే మనకి ఖచ్చితంగా రెండు కూడా మనకి షేప్లో సేమ్గా ఉంటాయి కాబట్టి స్క్వేర్స్ అనేవి కూడా సిమిలర్ అవుతాయి. సో సర్కిల్స్ తీసుకుంటే 2 సర్కిల్స్ తీసుకున్నామంటే దాని యొక్క 2 షేప్స్ కూడా మనకి సేమ్గా ఉంటాయి కాబట్టి సర్కిల్స్ కూడా సిమిలర్ ఫిగర్స్ అవుతాయి. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ తీసుకుంటే వాటిలో కూడా మనకి 2 తీసుకున్నా సరే అవి మొత్తం 2 కూడా మనకి చూడడానికి షేప్ సేమ్గా ఉంటాయి కాబట్టి ఇది కూడా అవుతుంది అనమాట. సో అంటే మనం కంప్లీట్గా మనకి 3 కూడా మనకి సిమిలర్ ఫిగర్స్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఆల్ ఇచ్చాడు కాబట్టి మనకి ఆప్షన్ మనకి ఏమవుతుందంటే 4 అనమాట. ఆల్ ఫిగర్స్ కూడా మనకి సిమిలర్ ఫిగర్స్ అవుతాయి. సెకండ్ది ద లార్జెస్ట్ సైడ్ ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇంత పైథాగరస్ థీరం చెప్పాము. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒక యాంగిల్ మన 90 degrees ఉంటుంది. సో దాంట్లో మొత్తం మనకి 3 sides ఉంటాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఖచ్చితంగా ఒక సైడ్ అనేది మనకి ఎలా ఉంటుందంటే లార్జ్గా ఉంటుంది. సో దాన్ని ఆ సైడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆ లార్జెస్ట్ సైడ్ యొక్క నేమ్ ఏంటో చెప్పమంటున్నాడు. సో కింద ఆప్షన్స్ చూసుకుంటే ఒకటే మిడ్ పాయింట్ ఉంది, సెకండ్ ఏమో సైడ్ ఉంది, తర్వాత ప్యారలల్, తర్వాత హైపోటెనస్. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ప్యారల్ కానీ సైడ్ వస్తుంది కానీ మిడ్ పాయింట్ కానీ ప్యారల్ కానీ రావు కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లార్జెస్ట్ సైడ్ అనేది దానికి నేమ్ ఏంటిది అంటే హైపోటెనస్. ఆన్సర్ అనేది 4 అవుతుంది. 2 figures are said to be similar if they have same. సో మనం 2 figures తీసుకున్నాము, ఆ 2 figures అనేవి సేమ్గా ఉంటాయి. సో 2 figures are said to be similar. సో 2 figures తీసుకున్నాము, ఆ 2 figures మనం సిమిలర్ అని చెప్పి ఎప్పుడు చెప్తాము. సో సిమిలర్ ఫిగర్స్ అంటే స్టార్టింగ్లో మనం డెఫినేషన్ చెప్పుకున్నాం. వేటిని సిమిలర్ ఫిగర్స్ అంటాము అంటే 2 figures తీసుకుంటే దాని యొక్క షేప్ అనేది సేమ్గా ఉంటే దాన్ని మనం ఏం చెప్తామంటే సిమిలర్ ఫిగర్స్ అంటాము. సో షేప్తో పాటు సైజ్ కూడా సేమ్గా ఉంటే కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటాము. సో ఇక్కడ మనం అడిగింది సిమిలర్ అడిగాడు కాబట్టి సిమిలర్గా ఉండాలి 2 figures అంటే దాని యొక్క షేప్ అనేది మనకి సేమ్గా ఉండాలి కాబట్టి దాని యొక్క షేప్ అనేది సేమ్గా ఉంటే 2 figures మనం సిమిలర్ ఫిగర్స్ అని చెప్తాము. సో థర్డ్ దానికి మనకి ఆప్షన్కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే షేప్ అవుతుంది. సింబల్ ఫర్ ఈజ్ సిమిలర్ టు. ఈ సిమిలర్ టు అనే సింబల్ ఏంటిది? ఇక్కడ మనకి చాలా 4 సింబల్స్ ఇచ్చాడు. ఈ సింబల్స్లో మనకి సిమిలర్కి సింబల్ మనం ఏం రాస్తామంటే ఫస్ట్ ఆప్షన్లో ఉన్న ఈ సింబల్ మనం సిమిలర్ సింబల్ కింద చెప్తాము. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అండ్ యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 80 degrees, యాంగిల్ బి ఈక్వల్స్ టు 70 degrees, దెన్ యాంగిల్ ఎఫ్. సో ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ డిఈఎఫ్ రెండు కూడా మనకి సిమిలర్గా ఉన్నాయని చెప్తున్నాడు.
సో ఈ రెండు సిమిలర్గా ఉన్న తర్వాత దీంట్లో ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ వాల్యూ ఇచ్చేసాడు, యాంగిల్ బి వాల్యూ ఇచ్చాడు. యాంగిల్ ఏ వాల్యూ 80 degrees, యాంగిల్ బి వాల్యూ 70 degrees. సో దాని నుంచి మనకి ఏం చెప్తున్నాడు అంటే యాంగిల్ ఎఫ్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ డయాగ్రామ్ చూసుకుంటే ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ 80 degrees, యాంగిల్ బి 70 degrees. సో ఇక్కడ టూ యాంగిల్స్ని బేస్ చేసుకుని మనం ఫైనల్గా ఉన్న అందరి యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో టూ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే మనకి ఏమవుతుందంటే దీని యొక్క యాంగిల్స్ అనేవి సేమ్గా ఉంటాయి, కరస్పాండింగ్ సైడ్స్ అనేవి కూడా మనకి సేమ్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇచ్చింది యాంగిల్ వాల్యూస్ ఇచ్చాను కాబట్టి యాంగిల్ ఏ అనేది యాంగిల్కి డికి ఈక్వల్గా ఉంటుంది, యాంగిల్ బి అనేది యాంగిల్కి ఈకి ఈక్వల్గా ఉంటుంది, యాంగిల్ సి అనేది యాంగిల్ ఎఫ్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే మనం ఏం చేయాలంటే రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి సో దీన్ని ట్రయాంగిల్ ఏబిసి యూస్ చేసుకుని సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఈ సి వాల్యూ అనేది మనకి యాంగిల్ ఎఫ్కి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి దాని నుంచి మనకి ఏమవుతుందంటే యాంగిల్ ఎఫ్ అనే వాల్యూ వస్తుంది. సో మనకి ఆల్రెడీ మనకి ట్రయాంగిల్ ప్రాపర్టీ తెలుసు. ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏంటంటే ట్రయాంగిల్ మనకి త్రీ సైడ్స్ని ఈక్వల్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుందంటే ద సమ్ ఆఫ్ త్రీ సైడ్స్ త్రీ యాంగిల్స్ ఈక్వల్స్ టు 180 degrees అవుతుంది. సో ట్రయాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు 180 degrees. సో దీంట్లో మనకి టూ యాంగిల్ వాల్యూస్ తెలుసు. యాంగిల్ ఏ వాల్యూ 80 degrees, యాంగిల్ బి వాల్యూ 70 degrees, యాంగిల్ సి వాల్యూ మనకు తెలియదు. సో దీన్ని మనం కనుక్కుందాం అనమాట. సో యాంగిల్ సి ఈక్వల్స్ టు 180 degrees. 80 + 70 మనకి 150 అవుతుంది. 80 - 150 వాల్యూ మనకి 30 అవుతుంది. సో యాంగిల్ సి ఈక్వల్స్ టు 30 degrees. మనకి తెలిసిన కండిషన్ ఏంటంటే ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అవుతుంది కాబట్టి యాంగిల్ సి ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్ అవుతుంది. ఎందుకంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పాము అంటే దాని యొక్క సైడ్స్ అనేవి యాంగిల్స్ కూడా మనకి ఎలా ఉంటాయి అంటే ఈక్వల్గా ఉంటాయి, దాని కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో దీంట్లో మనకి యాంగిల్స్ యొక్క కరస్పాండింగ్ సైడ్ యాంగిల్ ఏమవుతుందంటే యాంగిల్ ఎఫ్ అవుతుంది. సో అంటే ఆటోమేటిక్గా మనం యాంగిల్ సి వాల్యూ తెలిసిందంటే దాని నుంచి మనకి యాంగిల్ ఎఫ్ వాల్యూ కూడా సేమ్ అదే అవుతుంది కాబట్టి ఇక్కడ మన యాంగిల్ సి వాల్యూ 30 degrees వచ్చింది. సో దాని నుంచి మనకి యాంగిల్ ఎఫ్ వాల్యూ ఏమవుతుందంటే 30 degrees అవుతుంది. అయితే ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ దేమో 80 degrees, సెకండ్ దేమో 60 degrees, థర్డ్ దేమో 50 degrees, ఫోర్త్ దేమో నన్ను ఇచ్చాడు. మనకు వచ్చిన వాల్యూ 30 degrees. ఇక్కడ మన ఆప్షన్స్లో చూసుకుంటే ఎక్కడ మనకి 30 degrees లేదు కాబట్టి ఆప్షన్ మనకి ఏమవుతుందంటే నన్ను అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సిక్స్త్ బిట్ ఈచ్ యాంగిల్ ఇన్ ఏ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. సో ద ట్రయాంగిల్లో మనకి ఈచ్ యాంగిల్ మనకి ఎలా ఉంటుందంటే 60 degrees అవుతుంది. ఏరియా ఆఫ్ ఏ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ హూజ్ సైడ్ ఈస్ ఏ యూనిట్స్ ఈస్. సో దానికి మన ఈక్విలాటరల్ ట్రయాంగిల్ తీసుకుంటే దాని ఒక సైడ్ మనకి ఏ అవుతుందని చెప్పాడు. ఏని బేస్ చేసుకుంటే దాని ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా ఆఫ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ మనకి ఏమవుతుంది. సో ఇదొక మనకి ఫార్ములా అవుతుంది. సో దీని ఒక వాల్యూ మనకి ఫార్ములా ఏంటిదంటే ఏరియా ఆఫ్ ద ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఈస్ √3/4 × a² అవుతుంది అనమాట. సో దీంట్లో మన కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఆన్సర్ అనమాట. The length of diagonals of a rhombus are 24 centimeters and 32 centimeters. Then the perimeter of the rhombus is. సో మనకి ఏం చెప్తున్నాడంటే ఒక రాంబస్ ఇచ్చేసాడు. ఆ రాంబస్లో మనకి డయాగ్నల్స్ ఒక లెంత్ ఇచ్చేసాడు. సో ఒకటేమో 24 centimeters అవుతుంది, ఇంకొకటేమో 32 centimeters అవుతుంది. సో 32 centimeters 24 centimeters అయితే సో ఇక్కడ మనకి ఏం అడుగుతుందంటే రాంబస్ యొక్క పెరిమీటర్ ఎంత దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఒక గివెన్ ఏమి ఇచ్చాడు అంటే డయాగ్నల్స్ ఆఫ్ ద రాంబస్ మాత్రమే ఇచ్చాడు. సో D1 వాల్యూ మనకి 24 centimeters అవుతుంది, D2 వాల్యూ అనేది 32 centimeters అవుతుంది. సో దాని నుంచి పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో దీన్ని మొత్తం మనకి సమ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే దీంట్లో ఉన్నటువంటి D1 వాల్యూ మొత్తం మనకి 24 అవుతుంది. అయితే ఇక్కడ మనకి సమ్ చేయడం మనం ఏం చేస్తామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని సమ్ చేస్తాము. సో దీంట్లో ఉన్నటువంటి ట్రయాంగిల్ ABO, సో దీన్ని తీసుకుని సమ్ చేస్తాము. అంటే మనకు కావాల్సింది OA వాల్యూ కావాలి, OB వాల్యూ కావాలి. సో అయితే మనకి OA వాల్యూ కావాలి తెలియాలంటే మనకి AC వాల్యూ తెలుసు. సో AC వాల్యూ మనకి ఏమవుతుందంటే 24 centimeters అవుతుంది. సో 24 centimeters అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 24 అవుతుంది. మనకు కావాల్సింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాల్యూ కాబట్టి దీంట్లో సగమే మనకి OA వాల్యూ అవుతుంది. అంటే 24లో సగం వాల్యూ మనకి ఎంత అవుతుందంటే 12 centimeters అవుతుంది. అంటే OA వాల్యూ 12 centimeters అవుతుంది. నెక్స్ట్ OB వాల్యూ
మనకి 32లో హాఫ్ అంటే మనకి 16 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. సో అంటే మనకి ఓబీ వాల్యూ అంటే ఎంతో తెలుసు, ఓఏ వాల్యూ అంటే ఎంతో తెలుసు. సో దాని నుంచి మనకి అదర్ సైడ్ వాల్యూ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే దాని నుంచి పెరిమీటర్ ఆఫ్ ద రాంబస్ ఒక ఫార్ములా తీసుకుని సమ్ చేస్తాం. అంటే మనకి కావాల్సిన పెరిమీటర్ ఆఫ్ ద రాంబస్ అంటే 4A అవుతుంది. అంటే ఏ వాల్యూ కావాలి. సో దాని నుంచి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనం ఏం చేస్తామంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అక్కడి నుంచి సమ్ చేస్తున్నాం. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి పైథాగరస్ థియరమ్ నుంచి ఒక కండిషన్ తెలుసు. ఏబీ స్క్వేర్ హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏబీ కాబట్టి ఏబీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్. సో దీంట్లో మనకి ఓఏ వాల్యూ తెలుసు, ఓబీ వాల్యూ తెలుసు. సో మనకి ఇచ్చిన సమ్లో మనకి ఓఏ వాల్యూ ఎంత అంటే 16 సెంటీమీటర్స్ అవుతుంది, ఓబీ అనేది 12 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఓఏ స్క్వేర్ ఫామ్ గా 16 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. 16 స్క్వేర్ వాల్యూ మనకి 256 అవుతుంది, 12 స్క్వేర్ వాల్యూ 144. సో రెండింటిని సమ్ చేస్తే మనకి 400 వచ్చింది. మనకు కావాల్సింది ఏబీ వాల్యూ. ఈ ఏబీని మనం సైడ్ ఏ కింద కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి సో ఏబీ వాల్యూ కావాలి కాబట్టి దీంట్లో ఉన్నటువంటి స్క్వేర్ మొత్తం పక్క వస్తే రూట్ అవుతుంది. రూట్ 400 వాల్యూ మనకి 20 అవుతుంది. అంటే ఫైనల్ గా మనకి సైడ్ ఏబీ సైడ్ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 20 సెంటీమీటర్స్ వచ్చింది. సో మనకు కావాల్సిన వాల్యూ పెరిమీటర్ ఆఫ్ ద రాంబస్ కావాలి కాబట్టి పెరిమీటర్ ఆఫ్ ద రాంబస్ ఫార్ములా ఏంటంటే 4A. అంటే రాంబస్ లో మొత్తం మనకి ఎన్ని సైడ్స్ ఉన్నాయి అంటే 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 4 into A రాస్తాం. సో దీంట్లో ఉన్నటువంటి ఏ వాల్యూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూస్ చేసుకుని ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. సో దాంట్లో మనకి ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే 20 సెంటీమీటర్స్ వచ్చింది. సో 4 into 20 అంటే 80 meters. అంటే పెరిమీటర్ ఆఫ్ ద రాంబస్ ఇస్ 80 సెంటీమీటర్స్. 36 degrees ఈస్ డాష్ యాంగిల్. సో ఇక్కడ మనకి ఇన్ని ఆప్షన్స్ ఇచ్చేసాడు. 36 degrees అనేది మనకి ఏ యాంగిల్ అవుతుందో చెప్పమంటున్నాడు అనమాట. సో దీంట్లో తీసుకుంటే మనకి 36 degrees అనేది మనకి ఏ యాంగిల్ అవుతుందంటే అక్యూట్ యాంగిల్ అవుతుంది. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఒక ఫార్ములా ఏంటిదంటే 1/2 into BH అవుతుంది. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాము మనం పైథాగరస్ థియరమ్ నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కండిషన్ మనకి ఏమవుతుందంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మనకి చిన్న చిన్న డిఫరెన్స్ తోటి మొత్తం 4 ఆప్షన్స్ ఇచ్చాడు. కరెక్ట్ ఆప్షన్ ఏదో చూసుకొని పెట్టుకోవాలి. సో దీంట్లో మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి ఏమవుతుందంటే 4th ఆప్షన్ హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇన్ ఏ రాంబస్ ద డయాగ్నస్ ఇంటర్సెక్ట్ యాజ్. సో ఇంత మన రాంబస్ తీసుకుంటే ఆ రాంబస్ లో మనకి మొత్తం 2 డయాగ్నల్స్ ఉంటాయి. సో ఆ డయాగ్నల్స్ అనేవి మనకి ఏ డిగ్రీ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయో చెప్పమంటున్నాడు. సో ఎక్కడ మనకి ఇంటర్సెక్ట్ అవుతాయి అంటే 90 degrees దగ్గర మనకి అవి ఇంటర్సెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఆన్సర్ మనకి ఏమవుతుందంటే 90 degrees అవుతుంది. థ్యాంక్ యూ అమ్మ. నెక్స్ట్ పార్ట్ మనం పార్ట్ 2లో కంటిన్యూ చేద్దాము.